ఇక కొత్త ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కొత్త రూల్స్ ప్రకటించారు. ఆ రూల్స్ ప్రకారము చాలామందికి ఇందిరమ్మ బిల్లులు ఆగే అవకాశం ఉంది, ఆగిపోయినాయి కూడా. ఇప్పటికే ఆ లబ్ధిదారుల జాబితాలో 50% కంటే ఎక్కువనే అనర్హులు ఉన్నారు. కాబట్టి ఆ అనర్హులందరినీ మళ్ళీ తీసేయాలి, మళ్ళీ లబ్ధిదారుల లిస్టు ప్రక్షాళన చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొత్త రూల్స్ ఇచ్చింది, కొంతమందికి బిల్లులు కూడా మంజూరైనాయి. మరి కొత్త రూల్స్ వల్ల ఇప్పుడు బిల్లులు అయిపోయినాయి. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. కొత్త నిబంధనలు ఆగిన బిల్లులు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గందరగోళం. 600 చదరపు అడుగులకు మించి పలువురు లబ్ధిదారుల బేస్మెంట్ నిర్మాణం, వారికి 1,00,000 బిల్లులు చెల్లించేందుకు నిరాకరణ. సగం మంది అనర్హులే. అంటే 100 నుంచి 120 గజాల జాగా ఉన్న వాళ్ళకి, ఆ జాగాలు కట్టుకున్న వాళ్ళకే ఆ ఇందిరమ్మ ఇళ్ళ పథకం ఏదైతే ఉందో అది వర్తిస్తుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినంత ఇల్లు కట్టుకొని బిల్లు కావాలంటే ఇయ్యమని చెప్పేసి చాలా క్లియర్గా మొదటి నుంచి చెప్పారు. తాజాగా కూడా ఆ రూల్స్ మరొకసారి ప్రకటించారు. కొన్ని సడలింపులు, కొన్ని మార్పులు కూడా చేశారు ఆ రూల్స్లో. అయితే చాలామంది ఏం చేస్తారంటే 100, 120 గజాల్లో కాకుండా 300 గజాలు, 200 గజాలు, 600 గజాలు, అంటే ఎంత జాగుంటే అంత జాగాలో బేస్మెంట్ వేసి బిల్లుకి అప్లై చేసుకున్నారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా బిల్లులు ఆపిరు. ఒకసారి చూద్దాం. అర్హులైన పేదలకు సొంతింటి కల నిజం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ స్కీమ్ అమలులో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాగా బేస్మెంట్ స్థాయిలో నిర్మించుకున్న లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులు సైతం చెల్లించారు. కాగా ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనతో లబ్ధిదారులు మరింత గందరగోళంలో పడ్డారు. నిబంధనలు పాటించని కొందరు లబ్ధిదారులకు ఏకంగా బిల్లులు ఆగిపోవడం ఆందోళనలకు గురి చేస్తూ ఉంది. నిబంధనలు పాటించకపోతే ఆగిపోతాయి. మరి మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 70,122 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన 2,830 మంది లబ్ధిదారులు పునాది వరకు తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇండ్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దీంతో కొందరు లబ్ధిదారులకు తొలి విడత రావాల్సిన ₹1,00,000 సాయాన్ని పొందలేకపోతున్నారు. 600 గజాలకు మించి నిర్మాణం చేపట్టడంతో వారికి బిల్లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. పునాదిలో మార్పులు చేపడితే తొలి విడత సాయం ₹1,00,000 అందిస్తామని అధికారులు చెప్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 600 గజాలకు మించి జాగల బేస్మెంట్ కట్టుకున్న వాళ్ళు 280 మందిని గుర్తించారట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళ కోసం 77,18,000 మంది దరఖాస్తు చేసుకుంటూ ఇందులో కరెక్ట్ అర్హులు 46% మందినంట. అంటే 54% మంది అనర్హులే. మిగిలిన 53.3% దరఖాస్తుదారులను అనర్హులుగా తీర్చారు. దీనిపై అధికారులు వినియోగించిన మార్గదర్శకాలు, స్థల స్థితి వివరాలు, ఆదాయ ప్రమాణాలను కీలకంగా తీసుకున్నారు. అధికారులు నిర్వహించిన సమగ్ర పరిశీలనలో 36 లక్షల మంది దరఖాస్తుదారులు అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్నట్టు. అంటే ఈ 46%లో కూడా మళ్ళీ ఇంకా 10% ఉన్నారు. మొత్తం 36% మందే అన్ని అర్హతలు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఏమంటారు ఇంప్లిమెంట్ కావాలంటే, ఆ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక కావాలంటే అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు 36 లక్షల మంది అన్నట. మిగిలిన 41 లక్షల మంది దరఖాస్తులను అనర్హులుగా తీర్చాలి. వీరంతా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారు. అంటే వాళ్ళకు ఆదాయం మంచిగా ఉంటుంది, ఇల్లు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకున్నారు. మిగతా ఎవరైతే 43% అర్హులుగా ఎంపికైన వాళ్ళు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ ఏమున్నాయి? స్థలం, వాళ్ళకి ఎంత జాగా ఉన్నది, వాళ్ళ ఆదాయం ఎంత వస్తూ ఉన్నది నెలకు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది అనే దాని మీద వాళ్ళు అన్ని రకాల అర్హతలు ఉన్న వాళ్ళు సగం మంది అయితే అర్హతలు లేకుండా ఏమంటారు ఆదాయం మంచిగా ఉంటుంది, దారిద్ర్య రేఖకి ఎగువనే ఉంటారు, వాళ్ళకి కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇందిరమ్మ ఇళ్ళ కోసము దరఖాస్తు పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వం వాళ్ళని అధికారులు వాళ్ళని అనర్హులుగా తేల్చిన మొత్తం L1, L2, L3గా ప్రత్యేక జాబితాలుగా ఈ అర్హులు అనర్హుల జాబితాను ఇప్పటికే లిస్ట్ అయితే రెడీ చేసింది. ప్రమాణాలు పాటించకుండా, రూల్స్ పాటించకుండా 600 గజాలకు పైగా ఎవరైతే ఆ బేస్మెంట్ నిర్మాణం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేస్తారో వాళ్ళెవ్వరికి కూడా బిల్లు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి అధికారులు తేల్చి చెప్పారు. ఒకవేళ దానికి అర్హులుగా కావాలంటే 600 గజాల లోపు, 600 గజాలు ప్రభుత్వం చెప్పినటువంటి అర్హుల లోపట్నే ఆ బేస్మెంట్ను అంతవరకే అప్లై చేసుకోవాలి, అంతవరకే ఉండాలి. దానికి మించి 10 గజాలు కూడా ఎక్స్ట్రా ఉన్నా కూడా దీనికి సంబంధించి రాదని చెప్పింది. అట్లా చాలామంది బిల్లులు కూడా ఆగిపోయినాయి. వారందరూ కూడా మరి తిరిగి ఆ సంబంధించిన ప్రభుత్వ నిబంధనల ప్రకారము అది ఇల్లు నిర్మాణం చేసుకుంటే వాళ్ళకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి
అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, ఇవి ఈరోజు ప్రధానంగా మనం చూసినటువంటి ప్రధాన వార్తలు.